ఏ మాధురి, ఎక్కడ నన్ను పట్టుకోవడానికి వచ్చిన ఆ సిఆర్ ఆఫీసర్ ఎక్కడే వాడు? నిన్ను పట్టుకోవడానికి వచ్చిన ఆ సిబిఐ ఆఫీసర్ తల తీసి మన స్థావరం గుమ్మానికి ఎలా తీస్తాను బాస్. అచ్చా, మరి ఆ అజయ్ గారి ఏం చేశావు? వాడు దొరకలేదు బాస్, అందుకే వాడి మరదలు తీసుకుని వచ్చా. శభాష్. ఎక్కడే వాడి మరదలు? లోపల ఉంది, తీసుకొస్తాను బాస్. మాధురి, నువ్వు వెళ్ళి ఢిల్లీ నుండి పర్టికులర్ బంగారు బిస్కెట్లు తీసుకొని వస్తానన్నాడు. మన ఇక్రా సింగును రాజా సింగును వెళ్ళి వాటి మన హ్యాండ్ ఓవర్ చేసుకోమను. ఎవరు నువ్వు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేను ఎవరో నీకు తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. నువ్వేమైనా రాక్షసుడివా? నువ్వు మనిషివేగా. మామూలు రాక్షసుని కాదు, నరరూప రాక్షసుని. అది వేరే భయంకుణ్ణి, అదా సారవంతుణ్ణి. తంత్రాలతో అండర్గా ఉండు కింగుని. ఈ మాఫియా సామ్రాజ్యానికి రాజుని, రాజుని, భైరవ్ సింగుని. భైరవ్ సింగ్? భైరవ్ సింగ్ అంటే నువ్వేనా? అయితే నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? కలవరపడికే కాంచనమాల, వాడెక్కడా? నీ మామయ్య అజయ్ గారు ఎక్కడా? మర్యాదగా చెప్పావా? నీ అన్న సన్నాలకు ఏ హాని జరగదే. నాకు తెలీదు. తెలీదా? వాడు ఎక్కడ ఉన్నాడో తెలీదా? నాకు ఇప్పుడు దాకా మటర్లు చేయటమే తెలుసు, కానీ నా చేత ఇప్పుడు మానభంగం చేపియొద్దు. మర్యాదగా వాడు ఎక్కడ ఉన్నాడో నువ్వు అసలు మనిషిగా దున్నపోతువా? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? నాకు తెలీదు తెలీదు తెలీదు. ఎంత అందంగా ఉన్నావే. ఈ అందము చూస్తే ఆ జన్మ తన్నాచికైనా ఆశ పుడుతుంది. నా కామం తీర్చు.
అయ్యగారు వచ్చినట్టుగా ఉంది. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. నీ పని తర్వాత ఇస్తాను. ముందు లోపలికి భైరవ్ సింగ్ ఎక్కడరా? రారా బయటికి. పిరికి పందులో దాక్కున్నావు. అడ్డొచ్చి నీ మనసులు మట్టి కల్పించా. నీ స్థావరంలో అడిగి పెట్టా. ఈ రోజు నువ్వు నేను తెలుసుకున్నాను రా. వచ్చావా? నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. ఇంకా రాలేదేందా అని ఎదురు చూస్తున్నా నీ కోసం. భైరవ్ సింగ్, ఆడదాన్ని బలవంతకెత్తురాటం మగతనం కాదు. తమ్ముడి నేలతో తలుపుడు, లేకపోతే పిరికి పందులో పారిపో. దమ్ము గురించి ఈ భైరవ్ సింగ్ ముందే మాట్లాడటానికి నీకు ఎంత దమ్ము వచ్చిందిరా? భయపడి పిరికి వాళ్ళ పారిపోవటానికి గల్లీలో చిల్లర దొంగతనాలు చేస్తూ పొట్ట నింపుకుంటే చిల్లర రవిడి నా కొడుకు అనుకున్నావా? ది గ్రేట్ భైరవ్ సింగ్ని ఈ ప్రపంచాన్ని నా కనుసైకిలో శాసించగల దమ్మున్న మునగాండ్రా. అలాంటిది నన్ను నా ముందు దమ్ము గురించి మాట్లాడతారా? నన్ను ఒంటరిగా రమ్మని కలిసేలాక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని సిగ్గాలేదా? నువ్వు నా తమ్ముళ్ళకు దొరకలేదురా. మధ్యలో ఏ పిరికి వాళ్ళ ఏ గుట్టలోనో గట్టలోనో దాక్కున్నావురా. లేకపోతే అక్కడే మొక్కలుగా నలిపేసేవాళ్ళు. ఆ మాట దాన్ని సిగ్గాలేదు. ఈ ఏరియా మొత్తం మీదేనంటారా? ఈ ఏరియాకి పెద్ద దానాలని చెప్పుకుంటారా? నన్ను పట్టుకోవడానికి నెల రోజులు తల్ల కింద తప్పు చేస్తున్నారు. పెద్ద హీరోలా రెచ్చిపోతావు. నిన్ను కేవలం లేపేయటం అయితే నాకు ఇసుకీలో సోడా కలుపుకొని తాగినంత ఈజీరా. కానీ నా టార్గెట్ అది కాదు. 100 కోట్లు విలువ చేయగల ఆ డైమండ్స్ నాకు కావాలి. దాన్ని దొంగిలించాలంటే నువ్వు ఒక్కడిగా సమర్థుడు కనుక ఆ డీల్ గురించి నీకింతకు ముందే చెప్పా. అయినా నువ్వేమన్నావు? కాదు అన్నావు. ఇప్పుడైనా ఆ డీల్ గురించి నువ్వు రెడీనా? ఇంత ముందే చెప్పా ఆ దొంగతనం నేను చేయనని. ఇప్పుడు అదే మాట చెబుతున్నా. మొత్తగొమ్మలు అడుగు పెట్టావు, ఆగుతైపోతావు. మృత్యువునే చేయించగలవా? మృత్యుంజయుడి యజన్. నా చీకటి సామ్రాజ్యంలో ఒక్కసారి అడుగు పెట్టినాక బయటికి పోవటం చాలా కల్లా. నీ చీకటి సామ్రాజ్యాన్ని పోకటి వెళ్తా పెకిలించగలవరా? అచ్చా ధ్యానానికి ప్రాణమైన నీ సంజన నా దగ్గర ఉన్నదన్న విషయం చాలా ఈజీగా మర్చిపోతున్నావు. నేను ఒక్కసారి అలా సైగ చేస్తే ముందు నీ సంజన మానం పోతుంది. ఆ తర్వాత టోటల్గా ప్యానమే పోతుంది. జాలి కరుణ దయ ఏ నరులు నేను బ్రతికేది నా సంజన కోసం. అలాంటిది నా సంజనకి ఉన్నైతే నువ్వు నీ గ్యాంగ్లో ఏ ఒక్కడు ప్రాణాలతో మిగులరు. ఖబర్దార్.
అబ్బా అలా టచ్ చేశారా అబ్బా నా మైండ్ ఖరాబ్ అయిపోయిందిరా. అరే నీ సంజనాని ఒక్కసారి ఆ ఒంటి మీద బట్టలు చూస్తుంటేనే అంత సెక్సీగా ఉందే, ఇక బట్టలు లేకుండా చూస్తే అది ఎంత సెక్సీగా ఉంటుందో. బాబా డీలు పూర్తి చేసిరా. నీ సంజనాకి ఇక్కడ ఏమి జరగదు. నేను ఉన్న అనుకూలంగా వచ్చి నీ సంజనాన్ని తీసుకెళ్ళు. ఏమంటావు? ఓకే, డీల్ పూర్తి చేసుకొని వస్తా. ఈ లోపు నా సంజన ఒంటి మీద ఎవడైనా చెయ్యి వేస్తే వారి శాంతి లేచిపోద్ది. ఖబర్దార్. మాధురి ఒళ్ళు వేడి చెగలతో పొగలగక్కుతుంది. నీ నాట్యముతో నా వేడిని తగ్గించు, నా మనసుని ఆనందపరచు. రా కమాన్.